యేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజనులారా. ఇల్లు వాకిలి లేని వారు నమ్మ జగని వారల్, ఇల్లు వాకిలి లేని వారు విహానమ్మ జగని తన రాజ్యము మీకిచ్చును యేసు, తన రాజ్యము మీకిచ్చును యేసు. రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజను. వరవుచే రుచించుచున్న మరణించుచున్న ప్రజలారా, అరువుచే రోషించుచున్న మరణించుచున్న ప్రజలారా, ఆకలి దప్పులు తీర్చును మీకు, ఆకలి దప్పులు తీర్చును మీకు. రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. ముండ్ల మకుటము ప్రక్కన గాయం, పాదహస్తములలో గాయములు, ముండ్ల మకుటము ప్రక్కన గాయము, పాదహస్తములలో గాయములు, పొందిన ప్రభువే పిలిచెను మేము, పొందిన ప్రభువే పిలిచెను మేము. రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. ముందుకు సరి కూర్చోండి. ప్రియులారా రండి పరీక్ష చేయండి, రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి, భరించును మీ భారములన్నీ, భరించును మీ భారములన్నీ. రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా, రమ్మనుచున్న యేసురాజు రండి సర్వజనులారా. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవ పాడుకుంటాం. భలే భలే మాట. అందరూ మీ బైబిల్ పైకెత్తండి. భలే భలే మాట, బంగారం మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట.
బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన అరువాని మాట యేసు మాట నా జీవితాన మీ జీవితాన అరువాని మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలె బలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట మరి శ్రీనివాసరావు గారు వారి గృహంలో ఈ విధంగా సంవత్సరాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కృతజ్ఞత కూడిన కలిగి ఉండే భాగ్యం మీరు అందిస్తున్నాను. వారి ఆశ ఆసక్తి ఈ ప్రాంత ప్రజలు అనేకులు కూడా మరి సంవత్సరాలతో ఆ విధంగా ఆ పాత వాటిని విడిచిపెట్టి స్వంతపరచాలని ఏది పాదులు విడిపోలో అది అదృష్టం సిద్ధంగా ఉన్నట్టుగా మరి ఆ విధంగా ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ధరించుకోవడానికి నూతన జన్మ అయ్యా మరి ఆత్మ ద్వారా కొందరు దర్శించి దాసుని ఆత్మను నింపి అనేకులు ఆ శ్రీవేద ఈశ్వరు చూడగలుగుగా ఈ కార్యం జరిగించుకొని తెరవడానికి ప్రత్యక్షపరిచి కొంత ఆత్మనించండి వాటి మీద మాట్లాడి మీరు కనుక దాసుని బలపరిచి నోటి మాట నుంచి ప్రభా ఏ మాట అవసరం అందించండి కుటుంబానికి మీరు ఆశ్వాదం వచ్చిన వారందరూ కూడా మీరు దర్శించండి అందరూ వారు వినేవారిని కూడా మీరు ప్రత్యేక దర్శించి వారి నేత్రాలు వెలిగించి సేకరించి వారికి సాధారణ అధికారం దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం ప్రవేశిస్తున్నట్టుగా కొందరైనా మీరు చదువుకొచ్చుకొని ఈ మధ్యాహ్నకాల దీవులతో ఆశ్రయించుకొని కలిగించి ముందున్న పరిశుద్ధపరచుకొని యేసు క్రీస్తు ప్రభువాన్ని అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. రెండు టేబుల్ వేసుకుంటే ఇవి పెట్టుకోవటానికి బాగుండేది. ప్రియమైన చాలే పెదరావూరు గ్రామ ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఒక మాట చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. పన్నెండవ వచనం కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం.
మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు మీ దాసులు శ్రీనివాసరావు గారిని బట్టి, ప్రభా ప్రసన్న కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలను ప్రేమించి వెదకి రక్షించుకొని సంఘములో అంగముగా సమకూర్చుకొని మీరు కాపాడుతూ భద్రపరుస్తూ గడిచిన ఈ 12 మాసములు మీరు వారి పట్ల చూపిస్తూ వచ్చిన కృపంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ దాసుని పట్ల కుటుంబం పట్ల మా తండ్రి మీరు కాపరిగా ఉండి కాపాడుతూ వచ్చిన విధానమును బట్టి, మీరు చేసిన మేలులు ఉపకారములన్నిటిని బట్టి కుటుంబంలో చేరి మా ప్రియులు ఏర్పాటు చేసిన ప్రభా అనేకులకు రక్షణకరముగా, ప్రభా మీ నామం పేరిట అనేకులు ఈ మాటల యందు లక్ష్యముంచి రక్షణ పొందినట్లుగాను మాకు నూతన జీవ మా తండ్రి మీ నామమునకు మహిమ కలుగునట్లు సహాయం చేయండి. ఉదయకాలం సువార్తలోను సువార్త అనంతరం రామారావు గారి గృహములో మా తండ్రి చిన్న కూడికలోను సహాయపడినారు. మీకు స్తోత్రాలు. ఈ పరిచయం కూడా దృష్టి ఉంచము. మీ సేవకుని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకోండి. చేరువచ్చిన మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మా యొక్క ఆలోచన, చూపు, గమనం మీ వాక్యంపై ఉంచుటకు సాయం చేయండి. ఈ శబ్దయంత్రము ద్వారా దూరము నుండి దగ్గర నుండి ప్రభా వినుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో ప్రభా మీరిచ్చే ఈ రక్షణ ప్రభా ప్రతి పాపికి అవసరమైనది గనక దేవా, ప్రతి ఒక్కరూ త్రోసివేయక ప్రభా మాకు కాదనుకోక తండ్రి ఈ మాటలందు లక్ష్యముంచినట్లు సహాయము చేయమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్న భాగం అపోస్తల కార్యములు చదవండి, 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. సర్వలోక మానవాళికి కావలసిన రక్షణను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్న మాటలు. రక్షణ అనేది అందరికీ అవసరమే. కాపాడబడాలి, భద్రపరచబడాలి. నేను, నా కుటుంబం కాపాడబడాలి, నా ఇల్లు కాపాడబడాలి. ఆయా రీతులుగా కాపాడబడుట అంటే రక్షణ అనేది అందరికీ అవసరం. కనుక ప్రియులారా, భూమి మీద తాత్కాలికమైన వాటి కొరకై రక్షణను వెతుక్కుంటున్నాడు మానవుడు. కానీ స్థిరమైన దాని కొరకై రక్షణను గూర్చిన గ్రహింపు లేని వాడుకుంటున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబాన్ని రక్షించుకోవాలని, పిల్లలను పోషించుకొని రక్షించుకోవాలని, ఇల్లు రక్షించుకోవాలని, వస్తువులను రక్షించుకోవాలని, ఆయా రీతులుగా నానే వారిని రక్షించుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి యేసు క్రీస్తు అను పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరుకున్న అర్థం ఏంటంటే యేసు క్రీస్తు. యేసు అనగా తన ప్రజలను
వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. కనుక ప్రియులారా, పాపము నుండి కలిగినటువంటి శిక్ష నుండి తప్పించబడి రక్షణ పొందటానికి ప్రతి మానవుడు ఆలోచన చేయాలి. పాపము నుండి రక్షించటానికి వచ్చిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. కులానికో, మతానికో, దేశానికో, ప్రాంతీయత్వానికో సంబంధించిన వాడు కాదు. ఈయన సర్వలోక రక్షకుడు. అపొస్తల కార్యములో వ్రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. ఈ సత్యాన్ని గ్రహించావంటే ఈ ఉదయకాల సమయంలో ఈ రక్షణ నీకు కూడా దొరుకుతుంది. నీవు కూడా కాపాడబడతావు, భద్రపరచబడతావు, పాపము నుండి విడిపించబడి మోక్ష రాజ్యమునకు, నిత్యత్వానికి, వైకుంఠానికి అర్హుడుగా చేయబడతావు. కనుక ఇప్పుడు చదువుకుంటాం. 4వ అధ్యాయంలో చదవండి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. గనక మరి ఎవరి వలనను రక్షణ కలగదు. మరి అంటున్నాడంటే ఏదైనా సందర్భాన్ని చెప్పేటప్పుడు, ప్రారంభించేటప్పుడు మరి అని చెప్తారు. అంతకుముందు ఏదైనా ఒక సంగతి విన్నప్పుడు. రండి దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. గనుక ప్రియులారా, మరి అనే సంగతికి అయ్యా మరి ఎవరి వలనను రక్షణ కలగదు, అయ్యా మరి దేవుడు ఒక్కడే, నువ్వు గుర్తుపెట్టుకో అని మాట్లాడుతుంది బైబిల్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పాపముల నుండి రక్షించుట కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. చదవండి, మరొక మాట చదువుకుంటా. 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, రక్షణ వాక్యము మీ యొద్దకు పంపబడి ఉన్నది. మన యొద్దకు ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. కనుక ప్రియులారా, భూమి మీద మానవునికి రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఏ రీతిగా రక్షిస్తాడంటే రక్షణ వాక్యము. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలకు పేరుంది. ఈ వాక్యము రక్షణ వాక్యము. ప్రతి మానవుని రక్షిస్తుంది. నమ్మితే, విశ్వసిస్తే ప్రతి దేశాన్ని రక్షిస్తుంది, ప్రతి కుటుంబాన్ని రక్షిస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తిని రక్షిస్తుంది. రక్షణ వాక్యము. చదవండి దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చదువుకుంటా. దేవుని యొక్క వాక్యంలో చదవండి. దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యములు 28వ వచనం. అపోస్తల కార్యములు 28:28. దేవుని వలనైన ఈ రక్షణ ఎవరి వలన కలగదు. రక్షణ దేవుని వలననే కలుగుతుంది. రక్షణ వాక్యముగా ఆయన మన యొద్దకు పంపిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శబ్దయంత్రము ద్వారా నువ్వు వింటున్న ఈ వాక్యమే నిన్ను రక్షిస్తుంది. ఇది రక్షణ వాక్యం. తర్వాత ఏమంటున్నాడు చదవండి. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ నీ యొద్దకు పంపబడుతుంది. దేవుని వలన రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడినట్లుగా ఈ దినమున నీ యొద్దకు పంపబడుతుంది. నీదే కులమైన, ఏ మతమైనా, నువ్వు ఏ ప్రాంతీయ భాషకు చెందిన వ్యక్తివైనా ఏం పర్వాలేదు, కానీ ఈ వాక్యము, ఈ రక్షణ దేవుని వలన కలిగేది నీ యొద్దకు పంపబడుతుంది. గుర్తుపెట్టుకో. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4:22.
యోహాను సువార్త 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. తెలియని దానిని ఆరాధిస్తూ రక్షణ కలుగుద్ది అనుకుంటున్నావు. తెలియని దానిని ఆరాధిస్తున్నావు. తెలియని దానిని ఆరాధిస్తున్నావు. రక్షణ వాక్యము నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతుంది. మరొక మాట చదువుకొని ముందుకు పోతాం. చదవండి దేవుని యొక్క వాక్యం. హెబ్రీ 2వ అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇలారా ఈ రక్షణ వాక్యము ద్వారా నీకు తెలియపరుచున్న ఈ రక్షణ గొప్ప రక్షణ కాదనుకోబాకు. గొప్ప అనేది అందరికి ఇష్టం. ఏంటి గొప్ప? నేను గొప్పగా ఉండాలి అనేది ఇష్టమా కాదా? ఎవరికి వాళ్ళే. నా పిల్లలు ఎట్టుండాలా? గొప్పగా ఉండాలా. నా ఇల్లు ఎట్టుండాలా? గొప్పగా ఉండాలా. నా ఉద్యోగం ఎట్టుండాలా? గొప్పగా ఉండాలా. చదవండి, నీవు దేవుని ద్వారా పొందుకునే ఈ రక్షణ తాత్కాలికమైనది, సామాన్యమైనది కాదు. గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై మేమేదో అబద్ధాలు, కల్లబోలి కబుర్లు చెప్పట్లే. ఈ రక్షణ ఎలా కలుగుద్దని, ఈ రక్షణ కలుగజేయటానికి, ఇవ్వటానికి వచ్చిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రక్షణ మానవులకు చాటి చెప్పాడు. ఆయన సూచక క్రియల చేతను, మహత్ కార్యముల చేతను, ఆయా రీతులుగా ఆయన భూమి మీద రక్షణను రుజువుపరిచాడు. మరలా చదవండి, మరలా చదువుకుంటాం. అట్టి రక్షణ, రక్షణ వాక్యము రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చి దీని ప్రారంభము బోధించుట చేత ఆరంభమైంది. ఆయా వీధులు, ఆయా గ్రామాలు, ఆయా పల్లెలు, ఆయా పట్టణాలు ఆయన తిరిగి ప్రజలకు బోధించాడు రక్షణ. మేం బోధిస్తున్న ఈ బోధ ప్రియమైన వారులారా మాయా మంత్రం కాదు. నీకు అర్థం కానిది నేను చెప్పట్లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇందులో వ్రాయబడిన మాటలు చెప్తున్నాం. మేము బోధిస్తున్న ఈ బోధ మిమ్మలను రక్షిస్తుంది. చదవండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. ఆయన యొక్క జీవిత దినాల్లో సకల మానవాళి మధ్య ఆయన సూచక్రియలు చేశాడు. సకల మానవాళికి మహత్కార్యాలు చేశాడు. ఆయన నమ్మిన మా జీవితాల్లో ఇప్పటికీ నేటికి అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు మాలోను, మా కుటుంబాల్లోనూ, మా పిల్లల్లోనూ జరుగుతున్నాయి. ఈ రక్షణ వాక్యం నువ్వు కూడా విని ఈ బోధకు చెవియొగ్గితే ప్రియుడా, నీ జీవితంలో కూడా ఈ సూచక్రియలు జరుగుతాయి, ఈ మహత్కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఈయన రక్షకుడు అని నువ్వు నమ్మవచ్చు. చదవండి. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా దృఢపరచబడెను. ఇది దృఢపరచబడిన రక్షణ బోధించబడుతుంది. ఇది దృఢపరచబడింది. చివరిగా యోధాపత్రిక 3వ వచనం. యోధాపత్రిక 3వ వచనం చదవండి. అందరికీ, పిల్లలకి, పెద్దోళ్ళకి, జాతుల వారికి, మతాల వారికి, దేశాల వారికి, రాష్ట్రాల వారికి, అందరికీ రక్షణ. గుర్తుపెట్టుకోండి, అందరికీ రక్షణ. ప్రియమైన వారు చదవండి. మనకందరికీ కలిగేది రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై బోధ నిమిత్తము ప్రియమైన వారులారా మీకు రాయవలసి వచ్చాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో
మీ కొరకు రాయవలసి వచ్చాను. ఇది అందరికీ కలిగే రక్షణ. పిల్లలకు కూడా కలుగుద్ది అంటే పిల్లలకు కూడా కలుగుద్ది, పెద్దలకు కలుగుద్ది అంటే పెద్దలకు కలుగుద్ది, ముసలోళ్ళకి కలుగుద్ది అంటే ముసలివారికి కూడా కలుగుద్ది. తెల్లవాళ్ళకి నల్లోళ్ళకి భేదము లేదు. అందుకనే ఏ భేదము లేదు అంటాడు. ఏ భేదము లేదు. లోకంలో అన్ని భేదాలే. తినాలన్నా భేదమే, తాగాలన్నా భేదమే, ఒకళ్ళ ఇంటికి పోవాలన్నా భేదమే, ఒక గుడికి పోవాలన్నా భేదమే. ఎన్ని చూస్తారు. ఒక పండగ చేయాలన్నా భేదమే. ఆ మధ్య ఒకళ్ళు అంటారు, అమ్మో ఏంది ఈ పండగ మీరు కూడా చేసుకుంటారా అంటుంది ఆమె. మీరు అంటే బీకని రాసి ఉంది. అయితే ఏమన్నా ఇది మా పండగ అంటానికి, ఈ పండగ మీరు కూడా చేసుకుంటారని విచిత్రంగా అడుగుతుంది. ఆమె కూడా పాపం పండగ చేసుకుంటుంది, కానీ ఆమెకు అర్థం తెలియదుగా. ఆమె సిగ్గుపడతా, అవును ఇది మేము కూడా చేసుకుంటామంట. ఎందుకు సిగ్గుపడతావు? చేసుకునే నీకు ఇది వాళ్ళ పండగ ఏం కాదు, ఇది వీళ్ళ పండగనేం కాదు. పండగలు కూడా వాళ్ళవి వీళ్ళవి ఉండేవి భూమి మీద. ప్రేమ కలిగిన దేవుడు చూడండి, అందరికీ రక్షణ. అయా రక్షణ గురించి ఎంత చెబుతున్నావు, అసలు ఇట్లాంటి రక్షణ గురించి మాకు తెలియదు, మరి ఈ రక్షణ మేము ఎట్లు పొందుకోవాలి అనే ప్రశ్న నీకు కలగాలి. ఈ ప్రశ్న నీకు కలిగితే ధన్యుడవు. నేను చెప్పే మాటలందు లక్ష్యం ఉంచి ఆలోచించి సత్యాన్ని గ్రహించి మేలైంది చేపట్టావంటే ఈ రక్షణ నీకు కూడా కలుగుతుంది. రండి, మొట్టమొదటిది రక్షణ ఎలా కలుగుతుంది? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. చూడండి, డబ్బులు చెల్లించాల్సిన పని లేదు, ఫీజులు కట్టాల్సిన పని లేదు. ప్రియుడా, ఉన్నతమైన గొప్పదైన ఈ రక్షణ ఈ ప్రభువు నీకు ఉచితముగా అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఎలా పొందుకోవాలి ఈ రక్షణ? ఏ రీతిగా తీసుకోవాలి? ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే అది మన ఊరిలో దొరికిద్దా అని ఆలోచిస్తాం. ఏడు దొరకదు, తెనాలికి పోవాలండి, అమ్మో చాలా దూరమే. కొన్ని వస్తువులు తెనాల్లో కూడా దొరకవు, గుంటూరు విజయవాడ పోవాలి అంటే ఆడికి కూడా పోతాం. కొన్ని జబ్బులు వస్తాయి, దీనికి ట్రీట్మెంట్ గుంటూరు తెనాలి విజయవాడలో లేదు. ఈ జబ్బు వచ్చిన వాళ్ళు సరే ఆడకు పోవాలా, హైదరాబాద్ పోవాలా అంటే ఎంత ఖర్చు అయినా పర్లేదమ్మా పోదాంపా, పోతావు కదా అంత దూరం. ఇది ఉచితమండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ దుస్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో ఈయన అడగట్లేదు, కానీ ఈ రక్షణ నీకు ఇవ్వటానికి ఉచితంగా అనుగ్రహిస్తానంటున్నాడు. ఎట్ట పొందుకోవచ్చంట? అదేమని చెబుతుంది? అదేమనగా యేసు ప్రభు అని. ఇప్పటికీ భూమి మీద యేసు ప్రభు అని నమ్మని వారు ఉన్నారు. ఆయన యేసు అంటారు. అసలు యేసు అంటేనే ఏం చెప్పుకున్నాం? బైబిల్ ఏమని ఉంది? యేసు అంటేనే రక్షకుడు రా స్వామి. ఆయన పేరులోనే అర్థం ఉంది. కొంతమంది యేసుని యేసుగానే చూస్తారు, రక్షణ పొందుకోరు. ఈ నామకార్థ క్రైస్తవేతరులేమి యేసుని యేసుగానే చూస్తారు. ఏడ పుట్టాడంటే యేసు పశువుల తొట్టులో, పశువుల పాకలో. యేసును గూర్చి సాక్ష్యం వేయటానికి దేవదూతలు వచ్చాయి. నక్షత్రం జ్ఞానులకు దారి చూపించింది. ఇక ఆయన ఎప్పుడు యేసుగానే చూస్తారు. ఆయనలో ఉన్న ప్రభువు తెలియక పాపం ఆయన యేసుగానే చూసి, ఇక ఈ పండగ వచ్చిందంటే ఇంటికి సున్నం, వంటికి సున్నం, పంటికి సున్నం, ఇంటి మీద స్టారు, ఇంకా ఎన్నెన్నో రక్షణ లేకుండానే, ఆయన వచ్చిన ఉద్దేశం తెలియకుండానే. ఆయన పేరులో అర్థం ఉంది, రక్షకుడు. ఆయన రక్షకుడు. రక్షణ బంధన పాడలేదు. ఉయ్యాల తొట్టికాడు ఉయ్యాల ఒకటి తయారు చేసి దాంట్లో ఒక బొమ్మను పెట్టి ఊపుతున్నాడు. ఊపుతుంటే ఆయన పట్టుకున్న తాడుని అందరు పట్టుకొని ఊపుతున్నారు. చింతాలేదేక అర్థం పర్థం లేని జీవితాలు, అర్థం పర్థం లేని బ్రతుకులు. రక్షణ పొందండి, రక్షించటానికి వచ్చాడు. ఊపితే రక్షణ రాదు, ఊపితే రక్షణ కలగదు. మోకరించి ఉన్న పాటునే నువ్వున్న గదిలో నీ ఇంటిలో తలుపు వేసుకొని యేసు ప్రభువా నువ్వు ప్రభువు అని
నువ్వు దేవుడవని, నువ్వు రాజువని, నువ్వు రక్షకుడవని. ఆయన గురించిన వ్రాయబడిన బైబిల్ ఏమనుందో తెలుసా? భూమి మీద కూడా ప్రభువులు అనబడేవారు చాలా మంది వచ్చారయ్యా, మాకు కూడా ప్రభు ఉండాడని ఒక ఆయన అంటే, ఒక సేవకుడు అన్నాడు, నీకు కూడా ప్రభు ఉండొచ్చు, తప్పు లేదు, నేను కాదనను, కానీ ఈ ప్రభువులకే అయ్యో అట్టయితే నమ్ముకుంటానయ్యా అన్నాడు. నమ్ముకో అంటేనే మాకు కూడా ప్రభువులు ఉండారన్నాడు. మంచిదే, నీ ప్రభువు నువ్వు పెట్టుకో. అయితే ఈ ప్రభువులకు ప్రభు. ప్రియమైన వారులారా, ఏ రీతిగా రక్షణ కలుగుతుందంటే, మొట్టమొదటిది నీ నోటితో ఒప్పుకుంటే చాలు. నీ నోటితో రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతావు? పొద్దున మొదలుకొని పొద్దుగు కింద లెక్క ఉంది అసలు? ఎవరికన్నా ఇష్టం వచ్చినట్టు అదే కరిగిపోయేదా? ఊరికే మాట్లాడేస్తూ ఉంటావు, ఊరికి చుట్టూ పొద్దుగూకులు. కొంతమంది పొద్దుగూకులు తినే పనిలో ఉంటారు. తిని వాళ్ళ పొళ్ళు కూడా అరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే పొద్దాక నవ్వులేపోయినా, వాటికి రెస్ట్ ఇస్తేనే కదా అవి కాస్త పెరగటానికి. మెలుకు వచ్చేసారికి నవ్వులుతానే ఉంటుంది. నిద్రలో ఏదో ఆ కాసే పట్ట. అర్థమైందా? కనుక ప్రియమైన వారులారా, ఏం చెప్పాను నేను? నోటితో ఒప్పుకో. ఎన్నో దానికి తినటానికి ఖర్చు పెడతావు, మాట్లాడటానికి ఖర్చు పెడతావు, తాగటానికి నోరుని వాడతావు. దీనికి కూడా వాడు ఒకసారి, ఏం చెప్పాలా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. ఇంకా మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించు. నమ్ము. నీ హృదయమందు విశ్వసించు, నమ్ము. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మటానికి ఎవరైనా డబ్బులు కట్టమంటారా? అయ్యా నేను నిన్ను నమ్ముతా కానీ నాకు డబ్బు ఎంత ఖర్చు అయింది అంటాడా? లేదు. వాక్యానికి అర్థమవుతుంది. ఎవరైనా తీసుకెళ్ళు, వద్దా సార్ కింద పెట్టాను. కూసేపే ఇప్పుడే టీ తాగాం, ఇంతలోనే గొంతు ఆరిపోయిందా? వాక్యం వినాలా? రాగానే నీళ్లు కూడా ఇచ్చారా? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను నీ కొరకు లోకములోనికి వచ్చిన ఆ యేసు క్రీస్తు ప్రభు కొట్టబడి, నెట్టబడి, అవమానపరచబడి, రక్తమునంతా దారుగా కార్చి, సిలువలో వేలాడదీయబడి, సమాధి చేయబడి, 3వ దినమున తిరిగి లేచాడు. నిన్ను ఊరకనే నమ్మమంటలే మేము. ప్రపంచ వింతల్లో ఒక వింతగా వ్రాయబడింది, పోయి చూసుకో. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఎంతోమంది యాత్రికులు పోయి ఆ సమాధి లోపలికి పోయి చూసి వస్తున్నారు. చూసి నమ్ము, చూడక నమ్మొద్దు అంటలే, చూసి నమ్ము. ఆయనను మృతులలో నుండి తిరిగి లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే ఏం కలుగుతుంది? నీకు రక్షణ కలుగుతుంది. ప్రియుడా, నీకు భద్రత వచ్చేస్తుంది. నువ్వు క్షేమముగా ఉంటావు. ఏ నరుడును, ఏ శక్తియు, ఏ యుక్తియు నిన్ను ఏమి చేయలేదు, నిన్ను కదిలించలేదు. నీకు రక్షణ వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే ఈ రక్షణ నీ చుట్టూ వలయంగా ఉంటుంది. కాపాడబడతావు. నువ్వు పొందుకుంటే నువ్వు కాపాడబడతావు. నీ కుటుంబం పొందుకుంటే నీ కుటుంబం అంతటిని కాపాడుతాడు. ఎవరు ఒప్పుకుంటే వారిని కాపాడుతాడు. ఎవరు నమ్మితే వారిని కాపాడుతాడు. మొట్టమొదటిది నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే ఈ రక్షణ పాపికి అందుబాటులో ఉంది, ఉచితంగా కలుగుద్ది. రెండోది, ఈ రక్షణ ఎలా కలుగుతుంది? చదవండి. విశ్వసించుట ద్వారా. తర్వాత ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా
విశ్వాసము ద్వారా కలిగిన రక్షణ ఒకసారి పొందుకునేది. కృపచేత రక్షణేమో దినదినము కలిగేది, దినదినము కలుగుతుంది. ఆయన కృప వెంబడి కృప మనకు దయచేస్తూ ఉంటాడు. మనకి మన పిల్లలకు దినదినం కాపాడబడతా ఉంటాం. ఆయా జబ్బుల నుండి, ఆయా రోగాల నుండి, ఆయా ప్రమాదాల నుండి, ఆయా ప్రతికూల ప్రకృతి వైపరీత్యాల నుండి దినదినం కాపాడబడతాం. దేనిని బట్టి అంట? కృప తోడు చేస్తాడు. ఆయన కృప నీకు తోడు చేస్తాడు, నీకు నీ పిల్లలకు కృప తోడు చేస్తాడు. అట్టి రీతిగా నోటితో ఒప్పుకున్న రక్షణ ఈ కుటుంబం పొందుకుంది. వీరు నోటితో ఒప్పుకున్నారు, విశ్వసించారు, ఆ రక్షణ పొందుకున్నారు. ఈ రక్షణ ఇక్కడ అనేకులు పొందుకోవాలని ఆశతో ఏర్పాటు చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇదే మతం కాదు, మాయా మంత్రం కాదు. అర్థం కాకుండా నీకేం చెప్పి మోసం చేయటానికి రాలే, నిన్నేదో మతంలో కలుపుకోటానికి మేము రాలే, అవసరమే లేదు మాకు. ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ రక్షణ నీకు కూడా కలగాలని ఆశతో వచ్చాం. విను, నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకు, అది మీ ఇష్టం. ప్రకటించమని చెప్పాడు, ప్రకటిస్తున్నాం. ప్రకటించి మా చేతులు మేము కడుక్కుంటాం. వారికి, ఇంటి వారికి ఉన్న బాధ్యత వారు తీర్చుకోవటానికి ఏర్పాటు చేశారు. కనుక ప్రియుడా, మొదటి రక్షణ ఒప్పుకొనుడి ద్వారా, విశ్వాసము ద్వారా కలుగుతుంది. రెండవది కృపచేత రక్షణ దినదినము కలిగేది. ఇది దినదినం కాపాడబడతాం, దినదినం భద్రపరచబడతాం, దినదినముగా సంరక్షించబడతాం. మీరు విశ్వాసము చేతను చదవండి. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. కావున చాలవాడెవడు ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. మేము క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. ప్రియులారా, నమ్ము, విశ్వసించు, కృపచేత దినదినం రక్షించబడతావు, దినదినం కాపాడబడతావు. మూడవది చదవండి, 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా ముగిస్తాను. 2వ తెస్సలోనికైలు 2:13. సహోదరులారా, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చేస్తావు, పరిపూర్ణమైన ఆయన సంకల్పంలోకి వచ్చేస్తావు. రక్షణ పొందావు గనక, కృపతోడు చేశాడు గనక ఇక నీవు దేవుని సంకల్పంలో ఉంటావు. ప్రభు సంకల్పములు నీ పక్షాన ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. చదవండి మరలా. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేను. ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నామని గుర్తెరుగుతాం. నేను, నా కుటుంబం ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నాను. నేను, నా పిల్లలు ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నాను. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము అంటాడు భక్తుడు. ఉన్నాము. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన లోకములో నిన్నొక సూచనగా, నీ పిల్లలను ఒక సూచనగా, నీ జీవితాన్ని ఒక సూచనగా, నీ సాక్ష్యాన్ని ఒక సూచనగా లోకానికి ఉంచుతాడు. అది ఈ రక్షణలో ఉన్న గొప్పతనం, అది ఈ రక్షణలో ఉన్న ఆత్మీయత. చాలామంది నామకార్థులు రక్షణ పొందామంటారు, కానీ
ప్రియమైన వారులారా, ఏ సూచనలకు, ఏ మహత్కార్యాలకు వారు గురిగా ఉండరు. కొంతమంది మాత్రమే ఆ అబ్బాయిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకో, ఆ దైవజనుని చూసి నేర్చుకో అని కొంతమంది సూచనలుగా ఉంటారు. అందరూ ఉండలేరు. ప్రభు యొక్క పరిపూర్ణమైన సంకల్పంలో నువ్వు ఉంటే నువ్వు దేవుని యొక్క సూచనలోకి వచ్చేస్తావు. దేవుని యొక్క సూచన, దేవునికే సూచనగా ఉంటావు. దేవునికే సూచనగా. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలంగా ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈయన ఎవరంట? రక్షకుడు. ఎట్లా కలుగుతుంది రక్షణ? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే. ఒకటి ఒప్పుకోవాలా, రెండు విశ్వాసం ఉంచాలా. తర్వాత ఆయన కృపచేత నువ్వు దినదినం ఏం చేయబడతావు? రక్షించబడతావు. ఆయన కృప నీకు తోడు చేస్తాడు. నీ యాత్రలో, నీ ప్రయాణాల్లో, నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఆయన కృప తోడై ఉంటుంది. నువ్వు భద్రపరచబడుతూ, కాపాడబడుతూ, నడిపించబడుతూ ఉంటావు. తర్వాత ఏం చదువుకున్నావు? కృపచేత రక్షించబడ్డాం. తర్వాత చదవండి దేవుని యొక్క వాక్యంలో. దేవుని యొక్క ఏర్పాటులోకి వస్తాం. తెస్సలోనికీ 2వ పత్రిక 13వ వచనం, 2వ అధ్యాయం 13. సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్ధులమై ఉన్నామంటాడు. కనుక దేవుని యొక్క ఏర్పాటులో ఈ కుటుంబాన్ని దేవుడు తీసుకున్నాడు. దేవుని కృపను అనుగ్రహించి యాత్రా జీవితంలో కాపాడుతూ వచ్చాడు. నోటితో ఒప్పుకొనుటను బట్టి, హృదయమందు విశ్వసించుటను బట్టి కలిగిన రక్షణ వారు పొందుకున్నారు. అందును బట్టే దేవుని కృపను బట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాపాడబడుతూ వచ్చారు. ఆయన కృప వారిని కాపాడుతూ వెంబడిస్తూ వచ్చేది. ఇటు రీతిగా దేవుని యొక్క పరిపూర్ణమైన ఏర్పాట్లో ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుని యొక్క సంకల్పంలో ఉన్నారు. నువ్వు కూడా ఆయన సంకల్పంలోకి రా. నువ్వు కూడా ఆయన ఏర్పాటులోకి రా. ఏదో ఉన్నామంటే ఉన్నాం, లేవంటే లేవన్నట్టుంటే ఏం సుఖం? ఎంతోమంది ఆ రీతిగా ఉన్నారు. చాలామంది గ్రహింపు లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు యొక్క ఏర్పాటులోకి వస్తే ధన్యుడు అవుతావు. నీ కొరకు ఆయన నిత్యత్వములో, పరలోక రాజ్యములో నీ కొరకు బహుమానములు, నీ కొరకు మంచి గృహమును, నీ కొరకు అనేకమైన ఆధిక్యతలు ఏర్పరచబడిన వారికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. తర్వాత 5వ చదవండి. 5వది 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు ఇక నీకు అనిపించదు. ఈ బతుకెందుకా అని అనిపించదు. చూడండి, చాలామంది బ్రతకలేక చావలేకున్నామంటారు. పరిస్థితులు తట్టుకోలేక మరణాన్ని ఎత్తుక్కుంటూ పోతున్నారు. చాలామంది అకస్మాత్తుగా లోకం విడిచిపెడుతున్నారు. ఈ రక్షణ పొందుకుంటే ఇక అట్లా అనిపించదు. నీకు ఇక అనిపించదు. ఎప్పుడు కూడా ఏడవు, దుఃఖపడవు, అన్ని సంతోషంతో అనుభవిస్తావు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. నువ్వు రక్షణార్థమైన మారు మనసులోకి వచ్చేసావు. ఈ మారు మనసు అంటే ఈ రక్షణ పొందిన వారు దుఃఖపడరు, ఏడవరు, బాధపడరు. రక్షణార్థమైన మారు మనసు.
మొదటిది నోటితో ఒప్పుకొనుట ద్వారా విశ్వాసం వలన కలిగే రక్షణ. రెండవది దినదినము కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కృప ద్వారా కలిగే రక్షణకు యోగ్యుడవుగా యోగ్యురాలుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్లు. మూడవది ఆయన యొక్క ఏర్పాట్లోకి వచ్చేసావు. ఆయన ఏర్పాట్లో ఉన్న రక్షణ నువ్వు పొందుకున్నావు. ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్నావు. ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్నావు. నడి సముద్రంలో ఓడలో కొట్టుకొని పోతున్నప్పుడు ఓడ నాయకులు భయపడిపోయారు. ప్రియమైన వారులారా, సోదరుడా సోదరి, గమనించినట్లయితే ఎన్నో రీతులుగా భయపడిపోయారు. కానీ వారు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారు గనక వారికి ప్రమాదం జరగలేదు. ప్రభు ఏర్పాట్లో ఉంటే ఎన్నొచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మూడవది. నాలుగవది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇంక ఈ జీవితం ఎందుకు అనిపించదు, నీకు దుఃఖం రాదు. అన్ని పరిస్థితులు సంతోషముతో అనుభవిస్తావు, సంతోషముతో ఆనందిస్తూ ఉంటావు. ఆనందించడి, మరలా చెప్పదును, ఆనందించడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందం. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆనందంతో నింపుతాడు. నీ భార్యను, నీ భర్తను ఆనందంతో, సంతోషంతో నింపుతాడు. అది క్రీస్తు యేసునందు మాత్రమే సాధ్యం. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేయన. మరణమైనను, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇకను ఉండదు. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు వస్తే ఈ రక్షణ నీకు ఉచితముగా ఆయన అనుగ్రహించటానికి సిద్ధముగా ఉన్నాడు. దాదాపు 2024 సంవత్సరముల క్రితమే ఈ రక్షణ భూమి మీద వెల్లడి చేయబడింది. రక్షణ వాక్యముగా ఆయన లోకంలోకి వచ్చాడు. ప్రియుడా, దేవుని యొక్క చిత్తములో ఉన్న వ్యక్తివిగా భూమి మీద ఉంటావు. దేవుని యొక్క చిత్తములో ఉన్న వ్యక్తివిగా ఉంటావు. నీవు, నీ పిల్లలు దుఃఖపడరు, బాధపడరు. ఈ జీవితం ఇక వద్దు అనిపించదు. సంతోషంతో దినాలు గడుపుతావు, సంతోషంతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతావు. ఆనందం, సంతోషం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. చివరికి 5వది చదవండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తల కార్యములు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆయన నామం పెట్టబడిన వారముగా ఉంటాం. ఆయన నామములోనికి వచ్చేస్తాం. ప్రియమైన వారులారా, ఆయన నామము చెప్తే, ఆయన పేరు చెప్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఆయన పేరు చెప్తే, ఆయనను తలుచుకుంటే చాలు. అట్టి నామము నీకు పెడతానంటున్నాడు. ఆయన పేరు చెప్తే చీకటి శక్తులు గడగడ వణికిపోతాయి. ఆయన పేరు చెప్తే భయపడిపోతారు. కనుక ప్రియులారా, ఇటు రక్షణ నువ్వు పొందుకుంటే ఆయన పేరు పెట్టబడిన వ్యక్తివిగా ఈ భూమి మీద నువ్వు ఉంటావు. నువ్వు కూడా క్రైస్తవుడుగాను, క్రీస్తుకు చెందిన వ్యక్తివిగాను, దేవుని బిడ్డని చెప్పుకునే రీతిగా నువ్వు ఉంటావు. ఈ పేరు లేకుండా మనకి ఎన్ని పేర్లు ఉన్నవి అర్థమే. ఎన్ని పేర్లు ఉంటాయి? ఒక్కొక్కళ్ళకి అలిమి కాని పేర్లు ఉంటాయి. అసలు అలిమి కావు. ఇంత బారు పెట్టుకుంటారు, పూర్తిగా బెలవపోతే ఉరిగి చూస్తారు. ఎందుకంటే ఆ పేరు అలిమి కాదు. సరే, అంత బారు పెట్టుకున్నాడు, ఏం పేరయ్యా నీ పేరు? ఏం అర్థం అంటే, దానికి ఏంది అర్థం అంటే, నాకేం తెలుసు, మమ్మల్ని పెట్టారు. తినమంటే తింటావుగా, బాగానే. అర్థం పర్థం లేని జీవితం వ్యర్థం, అర్థం లేని బ్రతుకు వ్యర్థం. అలాగ బ్రతకబాకు. ఈ దేవుడి దగ్గరికి వస్తే నిన్ను ఒక అర్థముగా మార్చివేస్తాడు. ప్రియ సోదరి సోదరుడా,
ఆత్మీయ జీవితంలో ఈ దేవుని దగ్గరికి వస్తే నిన్ను ఒక అద్దముగా చేసి ఇతరులకు చూపిస్తాడు. నీలో ఇతరులు కనబడతారు, వాళ్ళు చూసుకుంటారు. అద్దం దగ్గరికి వచ్చి నన్ను నేను చూసుకొని బాగుండానా, అమ్మ ఏడేదో ఉంది చూడు, అలాగున నిన్నే లోకానికి అద్దంగా చేసేస్తాడు. పొద్దున్న లేచాక అందరు దాని ముందుకు రావాల్సిందే. దేని ముందుకి? అర్థం లేని ఇల్లు ఉందా? అర్థం లేని ఇల్లు ఉంది, అర్థం లేని మనుషులు ఉన్నారు. కానీ అర్థం ఇంకా చెప్పాలంటే పర్సులా ఉంది. ఏంది అది? అబ్బా, అడుగడుగును కావాలి అది, అడుగడుగును. ఆ రీతిగా అవసరముగా ఉంటావు. అందుకనే క్రీస్తు నమ్మిన వ్యక్తితో ప్రభు ఏమన్నాడంటే, మనల్ని, ఆయన నమ్మిన వారిని లోకమునకు ఉప్పుగా చేస్తానన్నాడు. లోకమునకు ఉప్పుగా చేస్తాను. ఉప్పు అందరికి అవసరమా లేదా? ప్రతి వంటకి ఏం కావాలా? ఉప్పు కావాలి. ఆ రీతిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. కనుక చివరికి 5వది, ఆయన పేరు పెట్టబడిన వ్యక్తిగా ఉంటావు. ఆయన పేరు పెట్టబడిన. మేము పాలవంచలో ఉన్నప్పుడు, అది కూడా ఇట్టనే టౌన్, గృహప్రవేశాలు చాలామంది, మేమున్న 3 సంవత్సరాల్లో చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఒక పేరు, ఆ ఇల్లు ప్రతిష్టత రోజు ఇంటికి ఒక పేరు పెట్టేసేస్తే ఆ పేరు రాసి పెట్టేవాళ్ళు. అన్యజనులు ఈ బజారు గుండా వెళ్ళి వాళ్ళ ఇల్లు ఈ పక్కన ఏడన్నా ఉందనుకో, అప్పుడు ఏం చెబుతారు తెలుసా? ఈ ఇంటి పేరు బేతని అనుకోండి, బేతని. ఆ బజార్లోకి వచ్చావా, ఆడ బేతని అనే ఇల్లు ఉంటుంది చూడు, అది దాటుకొని ఇంకా కొంచెం ఎదరకరా 4వ ఇల్లు మాది అంటాడు. అన్యుడు నోటితో పలుకుతున్నాడు, అది చాలు ఆయన పేరు పెట్టబడిన వ్యక్తులమని చెప్పటానికి. నీ ఇల్లు నీకు తెలియకుండానే ఏం ప్రకటిస్తుంది? దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తుంది. కనుక ప్రియులారా, ఆయన పేరు లేకుండా ఎన్ని పేర్లున్నా, ఎన్ని డిగ్రీలున్నా, అది ఏం పాట? నీకున్నదంతా సున్నా యేసు లేకపోతే. ఏంటి అది? ఫస్ట్ నీవెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందలున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు పొలము ఆస్తులున్నా, ఏదున్నా ప్రభు అయిన యేసు లేకపోతే నీకున్నదంతా సున్నా. నీకెన్ని పేరు పెట్టుకో, అమెరికాలో ఉండి, జర్మన్లో ఉండి, జపాన్లో, ఆడ కూడా భూకంపాలు వస్తున్నాయి. ఆడ కూడా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడన్న, మంచిదే, ఆడ కూడా వరదలు ఉన్నాయి. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా తప్పించుకోలేవు. ఈ పేరు పెట్టుకో, రా నీకు ఈ పేరు పెడతానంటున్నాడు. చదవండి ఆ మాట చివరికి చదువుకొని ముగిస్తాం. 4:12 మరి ఎవని వలనను అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాపాడబడలేవు, భద్రపరచబడలేవు, క్షేమంగా ఉండలేవు, ఏడవకుండా ఉండలేవు. ఈ నామం దగ్గరకు వస్తే నీ స్థితిని మారుస్తాడు, నీకు రక్షణను అనుగ్రహిస్తాడు, దినదినము కాపాడుతాడు. ఆయన సంకల్పములోకి వచ్చేస్తావు, ఆయన ఏర్పాటులోకి వచ్చేస్తావు. ప్రియ సోదరి సోదరుడా, అంతేకాదు ఆయన పేరు పెట్టబడిన వ్యక్తివిగా మార్చబడతావు. యేసు నామం చెప్తే చీకటి శక్తులు, అంధకార శక్తులు ఏ రీతిగా గడగడలాడుతాయో, ఆయన నామం చెప్తే పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతాయి. ఆయన పేరు చెప్తే చాలు, ఆయన పేరు చెప్తే అట్టి పేరు నీకు కూడా ఇస్తా అంటాడు. ఆ ఘనతలు నీకు కూడా ఇస్తాడు. ప్రియుడా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమంచు. అటు రీతిగా దేవుడు ఆ కుటుంబముగా, ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఉన్నదానిలో, వారికి ఏమన్నా లేకపోయినా ఉన్నదానిలో క్రీస్తునందు సంతోషముగా జీవించడానికి నేర్పించాడు. ఈ జీవితం నీకు కూడా ఇస్తాడు, వారికే కాదు, నీకు కూడా ఇస్తాడు.
వారు ఈ భూమి మీద ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను దేవుని చిత్తములో, దేవుని సంకల్పములో ఉన్నానని అభయం, ధైర్యం వారు కలిగి ఉన్నారు. ఆ ధైర్యం నీకు కూడా కలుగుతుంది, నీకు కూడా కలుగుతుంది. రా, ఆయన పిలుస్తున్నాడు, ఆలస్యం చేయబాకు. ఏ రక్షణ ఇది? గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఒక దినం లోకం ముగించబడుతుంది. లోకం శాశ్వతం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకమును దాని ఆశయు. అప్పుడు నువ్వేమవుతావు? ఇల్లును నమ్ముకొని, ఉద్యోగం నమ్ముకొని, వ్యాపారం నమ్ముకొని, భూమిని నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, పిల్లలను నమ్ముకొని, స్థితిగతులు నమ్ముకొని బ్రతుకుతుంటే ఈ లోకానికే ముప్పు రాబోతుంది. అప్పుడు నువ్వేమవుతావు? ఈ దేవుడు నేను పిలుస్తున్నాడు, నా యొద్దకు రా, నేను నిన్ను రక్షిస్తా. నా పేరే రక్షకుడు. నువ్వు నాకు తెలియదంటాకి లేదు, నువ్వు నాకు తెలియదంటాకి లేదు. నా పేరు నీకు తెలియదా? తెలుసయ్యా, తెలుసు. మా ఊర్లో ఎన్ని పండగలు, పండగకి నేను కొబ్బరికాయలు ఇచ్చాను. అదే మరి నా పేరు. నా పేరులోనే ఉంది అర్థం. ఏంటది? రక్షకుడు. నా పిల్లలు బోధించారు, నాకు తెలియదంటాకి లేదు. ప్రియుడా, ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ధన్యుడు అవుతావు. ఆ రక్షణ ఈ ఇంటి వారు పొందుకున్న రక్షణ, ఇక్కడ చేరవచ్చిన అనేకులు పొందుకున్న రక్షణ నీకు కూడా కలుగుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం. కిషోర్ గారు, కిషోర్ అన్న ప్రార్థన చేయటం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు ప్రభు వారి నామములో వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు నాయన, మరి శ్రీను వాళ్ళ ఇంట్లో ఈ రీతిగా నాయన కూడిక కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన మహాకృపకై స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పాడుకున్న పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకుని మీ పరలోక సింహాసనం యొద్ద నుంచి చేరి వచ్చిన వారికి ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ అందరికీ ఆయన మేలు కలుగుటకై మీ గొప్ప రక్షణ అనేటటువంటి సువార్త సునాదనం వినిపించటానికి మీ దాసుడిని అభిషేకించి ఆత్మతో నింపుతూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎవరైతే అనాలోచనగా, అయోమయంగా, గుడ్డిగా ఉంటారో వారిని దర్శించి ఆకర్షణ చేస్తుంటున్నాం. నామకార్థపు క్రైస్తవులుగా మరి ఉన్నవారిని కూడా దర్శించి ఆకర్షించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే విన్నారో వారిలో లోతైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. చేరి వచ్చిన ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సహోదరుడు శ్రీని కనికరించండి. ఇప్పటి వరకు కాపాడి భద్రపరుస్తూ వచ్చిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఆయన జరిగించిన కూడికలో మీరు ఆది అంతమయుండిగా ఉండి నడిపించిన మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మిగిలిన సమయం మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మా కొరకై త్వరలో రానయ్యున్న వారి శ్రేష్టమైన ఘనమైన పుణ్యనామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న దేవా, మీ ఘననామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరో తరుణము నీ పాదముల దగ్గర సాగిలపడి మీ నామమును కొనియాడి కీర్తించి శ్లాఘించి మహిమపరచటానికి తరుణములు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. రీపేద నీ దాసుడు శ్రీని సహోదరిని మీరే నీ అనాదికాల సంకల్పం ఈ జగత్తుకు పునాది వేయి మీరు వారిని ఏర్పరచుకొని నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అట్టి సాక్ష్యము కలిగినట్లుగా ఇంటికి రక్షణ ఇచ్చి
ఆ రక్షణ సువార్తను ప్రకటించట మరి ఈ దినాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. మరి చెప్పబడిన లేఖనాలను బట్టి ఏ నామము వలన రక్షణ కలగదు, ఈ నామము వలనేనని సర్వోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని సర్వలోకమునకు చాటుటకై మీరు దేవదూతలనే ఈ లోకానికి పంపించి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానమును 2024 సంవత్సరాల క్రితమే మీరు ప్రకటిస్తూ వచ్చారు ప్రభు. అట్టి ధన్యత నేడు నీ దాసులుగా దాసరాండ్లుగా మరి బెరాకా నుంచి చేరి వచ్చి చేసినటువంటి ఈ దిన పరిచర్య అంతటిలో ప్రభు మీరు మాకు తోడుగా ఉంటూ మీ నామానికి మహిమకరంగా జరిగిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ కుటుంబం వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి ఒక కొరత అయి ఉన్నది ప్రభు. నీ నామములో ఏది అడిగినా అది మీరు అనుగ్రహిస్తారని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభు. కనుక నీ దాసుని దాసురాలను దర్శించండి, వారికి ఉన్న లోటును కొరతను తీర్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లు ప్రకటించబడిన లేఖనాలను ప్రభు వినినటువంటి వారి హృదయాల్లో మరి కార్యము జరిగిస్తూ ఈ 2024 సంవత్సరం ముగియక మునిపే వారు మీ రక్షణను పొందినట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించమని, అట్లు మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మనమని మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అట్లు చేరి వచ్చినటువంటి విశ్వాసులను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి కుటుంబానికి మీరు రక్షణ అనుగ్రహిస్తూ ఇంకెవరైతే రక్షణలో అట్టి అనుభవంలో లేరో వారికి కూడా సంపూర్ణమైన మీ రక్షణ అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థిస్తూ మరి ఇక్కడున్నటువంటి మరి బెరియా ప్రార్థనా మందిరమును బట్టి అయ్యా మీరు ఒక దీపస్తంభముగా ఏర్పరచుకొని ఇక్కడ మీ దాసం ద్వారా జరిగిస్తూ వచ్చినటువంటి ఆ పరిచర్యను కూడా ఫలభరితముగా చేయమని సమస్తమును మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలు వింటాం. వచ్చిన మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి అందరం ఇదైన తర్వాత మరి భోజన సహవాసం కలిగి ఉంటాము కాబట్టి అటువైపు ప్లేస్ వదిలేసి మిగిలిన వారు అందరం ఇటు కూర్చుందాం. అందరికి ప్రైజ్ లార్డ్. చివరి ప్రార్థన చేస్తాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉంటున్నప్పుడు యేసుక్రీస్తులో విశ్వాసం ఇచ్చి రక్షణ పొందుతున్న అందరికి ప్రైజ్ లార్డ్.